ఫ్రెండ్స్ ఇది సామ్సంగ్ S24 అల్ట్రా లేటెస్ట్ ఫోన్. S23 తో కంపేర్ చేస్తే డిస్ప్లే, కెమెరా, ఓఎస్ అప్డేట్స్ లో చేంజెస్ అయితే కనిపిస్తాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది AI గురించి. AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అన్నమాట. AI యూజ్ చేసుకుని ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు అవతలి భాష మనకు అర్థం కాకుంటే దానిని మనం ఏ భాషలో కావాలంటే ఆ భాషలోకి, తెలుగు, హిందీ, ఇంగ్లీషు ఇలాంటి భాషలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇలా కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఫోన్ వాయిస్ ద్వారా మనకు అర్థమయ్యేలా వినిపిస్తుంది. అలాగే టెక్స్ట్ రూపంలో కూడా అది స్క్రీన్ పైన మనకు చూపించడం జరుగుతుంది. అలాగే వాయిస్ కూడా వినిపిస్తుంది. AI ఫీచర్ ని తీసుకొచ్చిన మొట్టమొదటి ఫోన్ కూడా ఇదే అవుతుంది. సెకండ్ వన్ వచ్చేసి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కావచ్చు, క్లాస్ జరుగుతున్నప్పుడు వాయిస్ రికార్డ్ చేసుకునేది కావచ్చు, లేకపోతే ఎవరైనా వాయిస్ రికార్డ్ పంపించి ఉండవచ్చు, లేదా మన వాయిస్ రికార్డ్ ఇవ్వచ్చు. టెక్స్ట్ రూపంలోకి కన్వర్ట్ చేసి మనకు చూపిస్తుంది. ఏ భాషలో కావాలంటే ఆ భాషలోకి టెక్స్ట్ రూపంలోకి కన్వర్ట్ అయితే చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది గూగుల్ ట్రాన్స్లేట్ మాదిరి పనిచేస్తుంది. మనం గూగుల్ ట్రాన్స్లేట్ లో ఇంగ్లీష్ లో టైప్ చేస్తే కింద తెలుగులో వస్తుంటుంది. అలాగే వాయిస్ రికార్డ్ ఇచ్చినప్పుడు ఇంగ్లీష్ లో వాయిస్ రికార్డ్ ఇస్తే తెలుగులో అనువాదం, తెలుగులో వాయిస్ రికార్డ్ ఇస్తే ఇంగ్లీష్ లో అనువాదం. ఇది అలా పనిచేస్తుంది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇది గూగుల్ ట్రాన్స్లేట్ కి అడ్వాన్స్ గా పనిచేస్తుందని చెప్పొచ్చు. థర్డ్ వన్ వచ్చేసి ఫోటోలో ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే, ఫ్లవర్ కావచ్చు, టేబుల్ కావచ్చు, బొమ్మ కావచ్చు, ఇలాంటి వాటిపైన సర్కిల్ చేస్తే దానికి సంబంధించిన రిలేటెడ్ ఇమేజెస్ అనేవి గూగుల్ ద్వారా మనకు చూపిస్తుంది అనమాట. ఇది ఒక రకంగా మనకు గూగుల్ లెన్స్ లా పనిచేస్తుంది. గూగుల్ లెన్స్ ఎలా పనిచేస్తుందో మీకు చాలా బాగా తెలుసు. ఒక ఫోటోని మనం గూగుల్ లెన్స్ ద్వారా సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన రిలేటెడ్ ఇమేజెస్ అన్ని వస్తాయి. సో ఇది కూడా అలాగే పనిచేస్తుంది. ఫోర్త్ వన్ వచ్చేసి ఫోటో అడ్జస్ట్మెంట్. ఒక ఫోటోలో నలుగురు ఉన్నారనుకోండి, 5వ పర్సన్ ని అందులోకి యాడ్ చేయవచ్చు, లేదా 4వ పర్సన్ ని రిమూవ్ చేయవచ్చు. అలాగే సెకండ్ పర్సన్ ప్లేస్ లోకి 4th పర్సన్ ని తీసుకొచ్చి పెట్టవచ్చు. సో ఇలాంటి చేంజెస్ అయితే ఇందులో కనిపిస్తాయి. ఇందులో అద్భుతం ఏమిటంటే పర్సన్ ని రిమూవ్ చేసిన, యాడ్ చేసిన బ్యాక్గ్రౌండ్ అనేది అలాగే చూపిస్తుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి వీడియో చూస్తున్నప్పుడు వీడియో ప్లే బటన్ ను పాజ్ చేసి పట్టుకుంటే వీడియో స్లో మోషన్ లో రన్ అవుతుంది. ఇది కూడా కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్ అని చెప్పొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులో చాలానే ఉన్నాయి AI కి సంబంధించి. ఇక డిజైన్ విషయానికి వస్తే ఫ్రేమ్ బాడీ టైటానియం యూజ్ చేశారు. రేర్ ప్యానెల్ కూడా గ్లాస్ ఫినిషింగ్ తోటి వస్తుంది. చూడటానికి చాలా షైనీగా కనిపిస్తుంది. ఒక రకంగా ఈ టైటానియం ఫ్రేమ్ అండ్ కలర్స్ చూస్తుంటే నాకు iPhone 15 సిరీస్ అయితే గుర్తుకొస్తుంది. S23 తో కంపేర్ చేస్తే లైట్ వెయిట్ అండ్ ఫ్లాట్ డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అండ్ పవర్ బటన్, బాటమ్ వచ్చేసి S పెన్సిల్ స్టిక్, స్పీకర్ గ్రిల్, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, మైక్రోఫోన్ అండ్ సిమ్ ట్రే ని చూడవచ్చు. జస్ట్ 2 సిమ్స్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. మైక్రో SD ఆప్షన్ అయితే లేదు. టాప్ వచ్చేసి NFC అండ్ డ్యూయల్ స్టెరియో స్పీకర్ ని తీసుకొచ్చారు. ఇక్కడ స్పీకర్ గురించి చెప్పాలి. డ్యూయల్ స్టెరియో స్పీకర్ అంటే కింద ఒకటి పైన ఒకటి ప్రొవైడ్ చేయాలి. వీళ్ళు ఫోన్ ఎక్కడైతే మాట్లాడతామో అక్కడే స్పీకర్ ప్రొవైడ్ చేశారు. దీంట్లో ఒక చిన్న కాన్ ఉంది. కింద 70%, పైన 30%, కింద 60%, పైన 40% ఇలా సౌండ్ అయితే వినిపిస్తుంది. ఓవరాల్ గా ఈ ఫోన్ వచ్చేసి 8.6 mm థిక్నెస్ అండ్ 232 గ్రామ్ బరువు అయితే ఉంటుంది. డిస్ప్లే విషయానికి వస్తే 6.8 ఇంచెస్ QHD డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా AMOLED డిస్ప్లే, పంచ్ హోల్ డిస్ప్లే ని చూడవచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ని తీసుకొచ్చారు. సన్ లైట్ లో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. S23 లో జస్ట్ 1700 నిట్స్ ని ప్రొవైడ్ చేశారు. ఇందులో మాత్రం 2600 నిట్స్ కు ఇంక్రీజ్ చేశారు. ఇది ప్లస్ పాయింట్ అని చెప్తాను. ప్రొటెక్షన్ విషయానికి వస్తే కార్నింగ్ గొరిల్లా ఆర్మోర్ అయితే యూజ్ చేశారు విత్ స్క్రాచ్ రెసిస్టెన్స్. గొరిల్లా గ్లాస్ తో కంపేర్ చేస్తే ఇది 4 టైమ్స్ బెటర్ గా ఉంటుంది. ఈ ఫోన్ మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి వస్తుంది. DCI IP3 100% కలర్ గ్యామెట్, వైడ్ 1 L1 సర్టిఫికేట్, HDR10+ అండ్ పల్స్ విత్ మోడ్యులేషన్, ఇంకా అన్ని ఫీచర్స్ ఇందులో తీసుకొచ్చారు. వీడియో విషయానికి వస్తే QHD డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. విజిబిలిటీ పరంగా ఎటువంటి కాన్స్ అయితే ఉండవు. ఒక డాల్బీ విజన్ ఇందులో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ ఫోన్ 8K సపోర్ట్ చేస్తుంది అంటారు, కానీ అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. ఎందుకంటే 6.8 ఇంచెస్ డిస్ప్లేలో మనం కనిపెట్టడం చాలా కష్టం కూడా. జస్ట్ ఇది మార్కెటింగ్ జిమ్మిక్ మాత్రమే. ఇక ఆడియో విషయానికి వస్తే చెప్పాను కదా, డ్యూయల్ స్టెరియో స్పీకర్ ని ప్రొవైడ్ చేశారు. పర్లేదు, బాగానే ఉంటుంది, లౌడ్ గానే ఉంటుంది. ఇక S పెన్సిల్ ని యూజ్ చేసుకుని టచ్ మాదిరి యూజ్ చేసుకోవచ్చు అండ్ ఏదైనా మనం స్క్రీన్ పైన రాసుకోవచ్చు. AI ఫీచర్ గురించి ఇక్కడ ఒకటి చెప్పాలి. AI ఫీచర్స్ వచ్చేసి 2025 డిసెంబర్ చివరి వరకు మాత్రమే మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. 2026 నుంచి సబ్స్క్రిప్షన్ ఉండవచ్చు. అలాగే కొన్ని AI యాప్స్ ఇంటర్నెట్ ఉంటేనే పనిచేస్తాయి, కొన్ని ఇంటర్నెట్ లేకుండా కూడా పనిచేస్తాయి. కెమెరా విషయానికి వస్తే 200 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2x ఆప్టికల్ జూమ్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5x ఆప్టికల్ జూమ్, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాని ప్రొవైడ్ చేశారు విత్ 3x ఆప్టికల్ జూమ్ ని చూడవచ్చు. ఫ్రంట్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. 12 మెగాపిక్సెల్ అన్నంత మాత్రమే మీరు తక్కువ అంచనా వేయకండి, ఎందుకంటే ఇక్కడ సెన్సార్స్ ప్రొవైడ్ చేశారు. ₹1,00,000 పెట్టి కొంటున్నామంటే మనం తక్కువ అంచనా వేయకూడదు కూడా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ తో కలిసి
చీకట్లో కూడా మంచి బ్రైట్నెస్ ఉన్న ఇమేజెస్ ని ఇవి క్యాప్చర్ చేయగలవు. ఇందులో చిన్న కాన్ ఉంది. ఇక్కడ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ ని ప్రొవైడ్ చేశారు. దీని వలన ఫొటోస్ కొంచెం బ్రైట్ గా ఉంటాయి. ఈ ప్లేస్ లో మనకు ప్రొవైడ్ చేయాల్సింది ట్రూ టోన్ ఫ్లాష్ లైట్ ని. ట్రూ టోన్ ఫ్లాష్ లైట్ ద్వారా పిక్చర్స్ అనేవి చాలా న్యాచురల్ గా కనిపిస్తాయి. ఇక డే లైట్ కండిషన్ లో మంచిగానే పర్ఫార్మెన్స్ ఇస్తాయి. అందులో ఎటువంటి డౌట్ అయితే ఉండదు. ఫొటోస్ కి సంబంధించి కొన్ని శాంపుల్స్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. రికార్డ్ విషయానికి వస్తే 8K 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి మొట్టమొదటి ఫోన్ కూడా ఇదే అవుతుంది అనుకుంటున్నాను. విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. వీడియో తీస్తున్నప్పుడు ఎటువంటి షేక్ అయితే ఉండదు. జూమ్ చేసి తీసినా కూడా షేక్ ఉండదు. అండ్ పిక్చర్ కూడా పగిలిపోకుండా చాలా క్లియర్ గా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 4K 30 FPS వరకు రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 4 nm తో బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ 3.3 GHz గా ఉంటుంది. Adreno 750 గ్రాఫిక్ కార్డ్ ని అయితే యూజ్ చేశారు. గేమింగ్ కోసం మంచిగానే పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అందులో ఎటువంటి డౌట్ అయితే ఉండదు. హీట్ అవుతుందా అంటే ఎస్, ఖచ్చితంగా హీట్ అవుతుంది. లైట్ గా హీట్ అవుతుంది అంతే. సో హీట్ అయినప్పుడు మొబైల్ ని కూల్ చేయడానికి వేపర్ చాంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. Galaxy S23 తో కంపేర్ చేస్తే ఇందులో 92% బెటర్ గా ఉంటుంది. LPDDR5X RAM టెక్నాలజీ అండ్ UFS స్టోరేజ్ 4.0 ని తీసుకొచ్చారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 తో వస్తుంది. ఇందులో మీరు 7 OS అప్డేట్స్ అండ్ 7 సెక్యూరిటీ అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు. 2031 వరకు ఈ ఫోన్ అప్డేట్ అవుతూనే ఉంటుంది. లాంగ్ లైఫ్ కోసం ఈ ఫోన్ చాలా బాగుంటుందని చెప్పొచ్చు. బుల్లెట్ పేరు ఉంటుందంటే లైట్ గా ఉంటుంది, భరించక తప్పదు. ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే Samsung NAC సెక్యూరిటీతో వస్తుంది. మన డేటాని చాలా సెక్యూర్ గా ఉంచగలదు అని ప్రామిస్ కూడా చేస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. 0 to 65% ఛార్జ్ అవ్వడానికి 30 minutes టైం తీసుకుంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ని తీసుకోవడానికి రీజన్ అయితే ఉంది. పరిగెత్తుకుంటూ వెళ్లి పాలు తాగడం కన్నా నిదానంగా వెళ్లి నీరు తాగడం ఉత్తమం అంటారు కదా. ఫాస్ట్ గా బ్యాటరీ ఫుల్ అయితే ఫాస్ట్ గా డ్రైన్ అవుతుంది. స్లోగా బ్యాటరీ ఫుల్ అయితే స్లోగా డ్రైన్ అవుతుంది. ఇంతే రీజన్, ఇంతకు మించి ఇంకేం లేదు. 4.5 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ అండ్ 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఇందులో తీసుకొచ్చారు. అడిషనల్ గా బ్లూటూత్ 5.3, Wi-Fi 6, NFC, IP68 వాటర్ రెసిస్టెంట్ ని కూడా తీసుకొచ్చారు. 30 minutes వరకు ఫోన్ ని నీళ్ళలో ఉంచిన ఏమీ కాదు. ర్యామ్ అండ్ ప్రైస్ విషయానికి వస్తే 12+ 256GB 1,30,000, 12+ 512GB 1,40,000, 12+ 1TB 1,60,000 ఉంటాయి. 12GB ర్యామ్ తీసుకొచ్చి వీళ్ళు చాలా మంచి పని చేశారు. ఎందుకంటే ఎటువంటి మొబైల్ ఫోన్ కి అయినా 12GB ర్యామ్ ఎనాఫ్, అంతకు మించి అవసరం ఉండదు కూడా. సో అందుకోసమే వీళ్ళు 12GB ర్యామ్ అయితే తీసుకొచ్చారు. ప్రీ బుకింగ్ చేసుకున్న వారికి 256GB వేరియంట్ లో 512GB అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాంక్ ఆఫరు, కూపన్ వాల్యూ, ఎక్స్చేంజ్ వాల్యూ ఇలాంటివి చాలా ఆఫర్లు అయితే శాంసంగ్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు పొందవచ్చు. ఈ ఫోన్స్ ఫ్లిప్కార్ట్ అండ్ శాంసంగ్ అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. వీటికి సంబంధించిన లింక్ ని కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. లింక్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. AI గురించి ఏమనుకుంటున్నారో, అలాగే ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్లో తెలియజేయండి. మీరు చూసి వదిలి వెళ్ళిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను. నా ఛానల్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీ చరవాణి టెక్.